ఎంత స్పీడ్ పోయినాయి మళ్ళీ అంత స్పీడ్గా పరిగెత్తి వచ్చినాయంట. మీరు కూడా వచ్చేసినారా అన్నాడంట. అవునండి, అక్కడ పోలేమో, అది దహించే అగ్ని. ఎబ్రి 12 వచ్చాము ఆఖరు వచ్చినాం. ఎబ్రి 12 వచ్చే ఆఖరు వచ్చినాం. త్వరగా చదవండి. మన దేవుడు ఏంటంట? దహించి వేస్తాడు. వాడికి తెలుసు, ఒకవేళ ఆ గీత, దేవుడు గీసిన గీతను దాటిపోతే ఏమవుతాయి? కాలిపోతాయి. వాడికి తెలుసు ఏ పరిమితుల్లో ఉండాలి అక్కడనే ఉంటాయి. యేసు వారు ఆ యొక్క గెనెసరెత్ ప్రాంతానికి పోయినప్పుడు ఆ దెయ్యాలు పట్టిన వాళ్ళు అరుస్తారు, అయ్యో దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మమ్మను నశింపజేయవచ్చువా? మా సమయం ఇంకా రాలేదు కదా, మమ్మల్ని పాతాళానికి పంపించదని వేడుకుంటా ఉన్నాయి. ఈ యొక్క దుష్ట శక్తులు తెలుసు, ఈయన సర్వశక్తిమంతుడు, ఈయన ఎల్షద్దాయ్, ఈ ప్రజల చుట్టూ ఎల్షద్దాయ్ అనే దేవుడు ఉన్నాడు, వీళ్ళని మేము తాకలేము కదా. అదే జకర్యా గారి గ్రంథం 2వ అధ్యాయము 5 చదివినారు కదా. ఇప్పుడు 8 చదవండి. 8 ఏమనగా, మిమ్మును ముట్టినవాడు ఎవరు ముట్టినట్టంట? ఆయన కనుగుడ్డును ముట్టినట్టంట. అంటే మనల్ని ఎట్లా కాపాడుతున్నాడు? కను పాప వలె కాపాడుతున్నాడు. అప్పుడు ఇంకా అతడు చాలా కోపం తెచ్చుకొని ఆ మంత్రుడు కూడా ఏం చేసినాడంటే, ఈ పాపను ఎట్లా చేసి నేను ఓడించాలా, ఆ శక్తులు నా ముందు పనికొస్తాయా అని ఇప్పుడు గర్విష్టి ఇంకేమో చేసేసి పంపిస్తే ఆఖరికి వాడి కోపం వచ్చి ఈయన చంపడానికి వచ్చినాయి. ఏ శక్తులు వచ్చి మంత్రగానే చంపడా, నేను చంపేస్తాం, నువ్వు మమ్మల్ని అక్కడ పోయి కాలిపోవడమేమో మాట్లాడి పంపిస్తున్నాం అనేసి గొంతు నొక్కడానికి వస్తుంటే అబ్బోబోబో అని భయపడి పారిపోయినాడు. అప్పుడు వాడు మంత్రకుడు 2 గంటలప్పుడు, మధ్యరాత్రి 2 గంటలు సమాధుల నుంచి బయటకు వచ్చి, ఎవరబ్బా ఈ పాప, ఎవరబ్బా ఇంత శక్తి ఉంది ఆమె చుట్టూ, ఎవరా దేవుడు, ఆ శక్తి అంటే నేను కనుక్కుంటానని పోయి ఆ కాలనీలు పోయేసి పాప పాప అని కూర్చుంటే వాళ్ళందరూ వేరే వాళ్ళు లేచి, ఏమయ్యా నీకు పని లేదా, మేము పడుకుంటే లేపినావు అంటే, ఏ పాప ఎక్కడ ఉంటుంది? ఆ పాప అక్కడ ఉంటుంది బాగుంటే ఆ పాప ఇంటికి పోయి తలుపు కొట్టినాడు. కొడితే వాళ్ళ తల్లిదండ్రులు లేచినారు. ఏంటంటే వాడు బొట్లు పెట్టుకొని ఆ పూలు పూసలు కదా అవన్నీ వేసుకొని ఇట్లా ఉన్నాడు. వాడు ఏంటి మీరు వచ్చినారంటే, ఏమండి బాబు మీ పాపను ఒకసారి కలవాలన్నాడు. ఏం మా పాప ఏంటి? పాప ప్రార్థనలో ఉంది. పాప ప్రార్థనలో ఉంది. రేయి మొదటి జాము లేసి ప్రార్థన చేసి అలవాటు ఉందా? అప్పుడు మ్యూజిక్లు వినబడతా ఉంటాయి. ఏం మ్యూజిక్లు? మంచి గొరక మ్యూజిక్లు కదా. ఒకది అప్పుడు ఎన్ఫీల్డ్ లాగా ఎట్లా ఉంటుంది గొరకలు, వాళ్ళు పడుకుంటే వేరే వాళ్ళు పడుకోలేరు, అంత వీరులు అండి, వీరులు, మహావీరులు కదా వాళ్ళు. కొంతమంది లూనా అని తెలుసు కదా, లూనా ఎట్లా పడుతుంది. కొంతమంది మామూలుగా ఎట్లుంటుందంటే గంభీరంగా లేస్తారు అంటారు కదా. ఇప్పుడు అటువంటి కోరికలు వాళ్ళు కొట్టి నిద్రపోతా ఉంటాం. కానీ ఆ పాప ఏం చేస్తా ఉంది? మోకాలు, రేయి మొదటి జామున మోకాళ్ళ మీద ఉంది. ఎక్కడుంది రేయి మొదటి జాము ప్రార్థన చేయాలని? 2:19 చదవండి. రేయి మొదటి జామున ఎప్పుడంట? ఎవరి కొరకు? మీ పసి పిల్లల ప్రాణముల కొరకు. అది జ్ఞాపకం, అది మంచి అలవాటు. సండే స్కూల్ టీచర్స్ అందరు జ్ఞాపకించుకోండి. ఇక్కడ సండే స్కూల్ టీచర్ చేతులు ఎత్తండి. సండే స్కూల్ పరిచయం చేసేవాళ్ళు మీరు పిల్లలు కాదు, సండే స్కూల్ పిల్లలు కాదు, టీచర్లు. సండే స్కూల్ టీచర్స్ లేరా ఎల్షద్దాయిలో? ఓకే. రేయి మొదటి జామున ఏం చేయాలా? ఎవరి పిల్లల కొరకు? పసి పిల్లల కొరకు. అట్లా చేస్తే ఏజీ కాలనీలో ఒక సిస్టర్ ఉన్నారు. రేయి మొదటి జామున సండే స్కూల్ పిల్లల కొరకు కన్నీళ్లతో చేర్చి ప్రార్థన చేస్తారు. ఏజీ కాలనీలో ప్రతి బిడ్డలు మంచి బలమైన విశ్వాసులైనారు. ఏజీ కాలనీ అసెంబ్లీ అందరికి తెలిసి ఇక్కడ వాళ్ళకు. ఇప్పుడు హైదరాబాద్లో అది పెద్ద అసెంబ్లీ. ఒకసారి చెప్తున్నాను, సండే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు
రేపటి దైవజనులు కావాలంటే, బలమైనటువంటి సంఘ పెద్దలు కావాలంటే ఏం చేయాలా? ఆ పాప రేయి మొదటి జాములు వేసి ప్రార్థన చేస్తుంటే ఇంటి చుట్టూ ఏముంది? అగ్ని ప్రాకారం. ఇంకా ఆ పాప వెళ్ళిపోయి, అమ్మ ఎవరు వచ్చినారు చూడమ్మా అంటే లేచింది, వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. మంత్రజ్ఞుడు ఎవరు కాళ్ళ మీద పడ్డాడు? యవనస్తురాలు కాళ్ళ మీద పడి, నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు ఎల్ షద్దాయ్, నేను పంపిన శక్తులు ఏం పనికిరాలేదు, నీ దేవుడు నాకు కావాలమ్మా. మంత్రజ్ఞులు మార్చేటువంటి దేవుడు ఆయన. ఒకసారి చెప్తున్నాను, నీవు ఆ ఎల్ షద్దాయ్ దేవుని పేరు పెట్టుకున్నావు, కానీ ఆ శక్తి ఎక్కడా? శక్తి ఉందా? భక్తి ఉందా? ఆ బలము, దైవ బలం ఉందా? ఆ దైవిక రోషం ఉందా? ఆ పౌరుషం ఉందా? ప్రభు కొరకు విశ్వాసం ఉందా? అటువంటి నమ్మకమైనటువంటి బలమైనటువంటి విశ్వాసంగా ఉండాలి మనం. Thank you. All right. Just ఇప్పుడు ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకో, ప్రభు సన్నిధిలో, ప్రభువా నా జీవితంలో ఎల్ షద్దాయ్ అనే నామమును పూర్తిగా అనుభవించాలి. నువ్వు ఉన్నవాడవు, అనువాడు ప్రభువా, నువ్వు సర్వశక్తిమంతుడు దేవుడు అని మోషే గారికి బయలుపరుచుకొని నువ్వు రుజువుపరిచినావు. ఎప్పుడు? కర్రలు పడేసినప్పుడు. కర్రలు పడేసినప్పుడు ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? వాళ్ళు కూడా కర్రలు పడేసి పాపులు చేసినారు. కానీ జరిగిన సంగతి ఏంటి? అహరోను గారి కర్ర మిగతా కర్రలని మింగి పడేసింది. బైబిల్లో ఒక మాట రాస్తుంది, ఆయన మరణమును విజయమందు మరణం రింగివేయబడెను. ఎవరి విజయంలో? యేసు ప్రభు విజయం ఎక్కడ చెప్పండి? యేసు యొక్క విజయం ఎక్కడ జరిగింది? సిలువలో ఆయన రక్తం గార్చినప్పుడు, ఆయన మరణించినప్పుడు ఏం జరిగింది తెలుసా? చెప్పండి, ఏం జరిగింది? సిలువలో రక్తం కారగానే సాతానికి తెలియదంట, పాపం వానికి. తెలిసింటే యేసుని సిలువైన ఇచ్చేవు గాడు. ఎందుకంటే సిలువ వేస్తే ఏం జరుగుతుందో అని తెలియదంట. కనుక సిలువ వేయడానికి, ఉమ్మేయడానికి అంత భయంకరంగా వాడు బాగా అబ్బో అయిపోయింది అనుకున్నాడట. ఆ సిలువ వేయబడగానే, రక్తం కారగానే, యేసు వారు సమాప్తమని కేక వేయగానే ఏమేం జరిగింది తెలుసా? హెబ్రీ 2:14 ఏం జరిగింది అక్కడ చూడండి. ఏం చేసినాడు చూడండి మా. వెనకాల ఇంకొక అక్క ప్రేజ్లాడు చెప్పండి, చెప్పండి. చదవండి. ఆ పిల్లలు ఏంటంట? మరణం యొక్క బలము గలవాన్ని, అపవాదిని. అబ్బా, ఏమంటారు? మన సామెత తెలుసు కదా, అందరు చూడండి. సామెత అంటే ముళ్ళును ముళ్ళుతో తీయాలంట. మరణ బలము గల వారిని మరణం చేత నాశనం చేసేసాడంట. అది వారికి తెలియదు. ఎవరికి తెలిసింటే యేసులోని సిలువ ఆ వేడి అస్సలు అనుమతించేవాడు కాదు. దాంట్లో శక్తి ఉంది. సాతాడు నాశనం అయిపోయినాడు. అయితే ఇప్పుడు అయిపోయిందా? సిలువ కొడితే అయిపోయిందా? చూడండి, యేసు ప్రభు మనము డిసెంబర్ 25న ఏదో చేసే, అది తర్వాత సంగతి. ఆ డేట్ తర్వాత మనం దాని తర్వాత మాట్లాడదాం. ఆయన పుట్టినంత మాత్రాన గొప్ప సంగతి కాదు. ఆయన అద్భుతాలు చేసినంత మాత్రాన గొప్ప సంగతి కాదు. ఆయన సూచక్రియలు చేసినంత మాత్రాన గొప్ప ఏదో జరిగిందంట కాదు. లాజరును లేపినాడు, గొప్ప సంగతి కాదు. సముద్రం నడిచినాడు, ఇంకా ఓకే, అవన్నీ గొప్ప సంగతులు కాదంట. యేసు వారు సిలువ వేయబడ్డా మంచిదే, ఓకే. ఆయన చనిపోయాడు, అంతటితో ఆగిపోయి ఉంటే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన మరణపు ముళ్ళును విరిచి ఎక్కడికి వచ్చినాడు? బయటకు వచ్చినాడు. అది ఆయన విజయం. అందరి దేవుళ్ళలాగా, అందరి దేవతల్లాగా ఆయన కూడా చచ్చిపోయి సమాధుల్లో మురిగిపోయి ఉంటే, కుళ్ళిపోయి ఉంటే ఆయన ఇప్పుడు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు.
అసలైన విజయం చెప్పండి, మరణమును జయించి బయటకు వచ్చినాడు. ఈ లోకంలో ఒకే ఒక ఖాళీ సమాధి, ఏదది? యెరూషలేములో ఉంది. అది యేసు యొక్క ఖాళీ సమాధిని చూడడానికి కొన్ని కోట్ల మంది పోయి చూస్తూ ఉంటారు. ఇశ్రాయేల్కి అదే ఒక పెద్ద రెవెన్యూ, పెద్ద సంపాదన, టూరిస్ట్ ప్లేస్ కదా. క్రైస్తవులు ఎక్కువగా జనాభా ఉన్నారు. లోకమంతట్లో ఎవరు జనాభా ఎక్కువ? క్రైస్తవులే. క్రైస్తవులందరికీ ఒక అభిమానం ఏంటి? నా రక్షకుని సమాధి ఖాళీగా ఉందంట, చూస్తాను. అతిశయము, నా అతిశయం అదే, నా నిరీక్షణ అదే. ఇక్కడి నా ప్రభు నాకు నిరీక్షణ ఇచ్చినాడు. ఇక్కడి నుంచి సాతాన్ని ఓడించి నాశనం చేసి సంపూర్ణ విజయవంతుడిగైనాడు. ఆ విజయములో మరణాన్ని మృంగివేసినాడు. మరణాన్ని మృంగివేసిన దేవుడు ఉన్నారు ఈ లోకంలో? ఎవరు లేరు. ఇంకో మాట అన్నాడు, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. అది ఎల్ షద్దాయి. ఆయనలో ఉన్న శక్తిని మనం ఈరోజు చూస్తున్నాం. కానీ మన అనుదిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో అదే శక్తిని ఏం చేయాలి? అనుభవపూర్వకంగా చేసుకోవాలి. కనుక ప్రభు సన్నిధిలో ఒక్క మాట జ్ఞాపించుకోండి. ప్రభువా, నీ యొక్క అద్భుతమైన నీ నామం ఎల్ షద్దాయి అనే నామం, ఆ నామమును నేను పలుకుతున్నాను ఎన్నోసార్లు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎల్ షద్దాయి మందిరానికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎల్ షద్దాయి మందిరానికి. ఊత పదం అయిపోయింది. కానీ ఎల్ షద్దాయి ఎలా ఉండాలి? అనుభవంలో ఉండాలి. ఇప్పుడు ఒంగోలులో ఒక బ్రదర్ ఉన్నాడు, ఆరోగ్యం అనే బ్రదర్ ఉన్నాడు. భయంకర మంత్రగాడు. ఏంటంటే మంత్రాలు నేర్చుకోవడానికి కర్ణాటక పోయినాడు. ఎక్కడ పోయినాడు? నేను ఎక్కడైతే సేవ చేసినాడో గుల్బర్గా, అక్కడి నుంచి ఒక దర్గా ఉంది. అక్కడ పోయి పెద్ద మంత్రాల దగ్గర మంత్రాలు నేర్చుకున్నాడు ఆయన. మంత్రాల పుస్తకాలు, మంత్రాల తాయితలన్నీ తెచ్చుకున్నాడు ఆయన. తెచ్చుకుని ఆయన భయంకర మంత్రాలు చేస్తే దేవుడు ఒకరోజు ఆయన దర్శించి రక్షించినాడు. మంచిదై రక్షింపబడిన తర్వాత సేవకు వచ్చినాడు. ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఒక ఊరికి వెళ్ళినాడు. ఊరికి వెళ్తే ఒక యవనస్తురాలు 13-14 ఏళ్ళు ఉంటాయి, చిన్న యవనస్తురాలు, బాలిక. ఆ పాప ఒక భయంకరమైనటువంటి దురాత్మ శక్తి ఆ పాప మీదకి వస్తుందంట. ఆ దురాత్మ శక్తి ఆ 10 మంది పట్టుకునేట్లు, అంటే పెద్ద పెద్ద బలవంతులు కూడా అట్లా పడిపోతున్నారు. ఏం శక్తితో గాని ఆమెను ఇట్లా పట్టుకుంటే ఇట్లా అంటదంట, అంతే. అది ఎగిరి అక్కడ పడతారంట. అక్కడ ఒక పెద్ద బండ ఉంటదంట, గుడి ముందు పెద్ద బండ ఉంటదంట. ఆ బండ 15 మంది బట్టి లేపినా లేవదు అది. ఈ పాప పోయి ఇట్లా అంటదంట. ఈ పాప ఇట్లా అంటే బండ లేసాడు, పడిపోయిందట. అప్పుడు అందరు చూసి, బాబు ఈ పాప జోలికి పోకూడదని అందరు భయపడిపోతున్నారంట. అయితే ఇప్పుడు ఈయన పోయాడు, ఎవరు? ఆరోగ్యం గారు పోయినారు. పోయేసి, అన్న ఆ పాప ఎన్నో రోజుల నుంచి దురాత్మ బాధపడుతుంది, ఒకసారి ప్రార్థన చేద్దామని పోయినారంట. సో పోయి వెనకాల విశ్వాసం ఉన్నారు అప్పటి వరకు. ఎప్పుడైతే ఆ పాప ఇట్లా నాలుగు ఇట్లా అన్నదంట, ఇట్లా 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 అన్నదంట, నాలుక వెనకాల చూసేసరికి విశ్వాసులు ఎవరు లేరంట. ఏమన్నదంటే ఆమె నాలుకని ఇట్లా అన్నదంట, ఇట్లా అన్నదంట, అంతే. అనగాని వెనకాల ఒక్క విశ్వాసం లేడంట. ఈయనొక్కడు ఒంటరిగా ఉన్నాడట, బైబిల్ పట్టుకొని నిలబడుకుంటాడట. వెనకాల చూస్తే ఎవరు లేరంట. అబ్బు ఇదెట్రా అని చూస్తే ఆ పాప ఇట్లా పాములాగా, ఇట్లా కట్ల పాములాగా తిరుగుంటూ నేను చంపేస్తాను, ఇట్లా మీదకి వస్తా ఉందంట. ఆయన ప్రార్థన చేసుకొని ఆమె అంత భయంకర బండని ఇట్లా లేపి పడేసిందంటే ఎంత శక్తి ఉండొచ్చు ఆ దురాత్మ. అటువంటి భయంకర శక్తులు ఉన్నటువంటి ఆ పాపను మోకరించి, యేసు ప్రభువు నేను గద్దిస్తున్నా, నిలిపోన్నాడంట. అంతే. అక్కని కింద పడిపోయి ఆ దురాత్మ పారిపోయిందంట. అప్పుడు ఆ గ్రామం చూసి, అమ్మో యేసు ప్రభు ఎల్ షద్దాయి. ఏమంటారంట ఆయన్ని? యేసు ప్రభు ఎల్ షద్దాయి అంటే సర్వశక్తిమంతుడు ఆయన. ఈ దురాత్మ మేము 15 మంది పెట్టుకున్నా ఇట్లాంటి పడిపోయే వాళ్ళం మేము. ఆ బండను లేపడానికి మాకు శక్తి లేదు. ఈ పాప ఇట్లా ఎత్తి పడేసింది. ఇటువంటి శక్తిని ఎలగొట్టాడంటే నిజంగా యేసు ప్రభు
ఆయన సర్వశక్తిమంతుడు. ఇంకోటి అదే గ్రామంలో ఆయన మాటికి వెళ్తుంటే ఆయన ఈ ఊరికి మీరు వస్తే మీరు కొట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారంట. రహస్యంగా వెళ్ళి స్వార్థ చేసి వస్తున్నాడు. ఒకరోజు ఒక కుటుంబం వచ్చేసి మా ఇంట్లో ఒక సమస్య ఉందండి, మీరు వస్తారా, వచ్చి మీరు ప్రార్థన చేస్తారా అంటే వస్తానండి అన్నాడు. సమస్య ఏంటంటే అడిగినాడంట. అడిగితే రాత్రి మేమంతా పడుకుంటాం. రాత్రి పడుకోగానే ఒక నల్ల కుక్క వస్తుంది మా ఇంట్లోకి. రోజు నల్ల కుక్క వస్తుంది. ఆ నల్ల కుక్క ఇంట్లోకి రాగానే మా పిల్లలు, మంచం మీద ఉన్న పిల్లలు బావిలో పడిపోతారు. ఎక్కడ పడిపోతున్నారు? మా అన్నము మేము వండుకున్న కూరలన్నీ కూడా పెంటలో పడిపోతున్నాయి. ఇదేంటమ్మా? అదేంటో నల్ల కుక్క వస్తుంది రాత్రి కాగానే 12:30, 1 గంటకు. మా ఇల్లంతా కూడా అశాంతి. మేము రాత్రి మంచం మీద ఉంటే కింద చూసరి కింద పడి ఉంటాం. మేము, మా పిల్లలంతా బావిలో పడి ఉంటారు. వాళ్ళు మునిగిపోరు, అట్లా తేలుతూ ఉంటారు. ఇదేంటమ్మా? మీరు వస్తారా? వస్తా, వచ్చి ప్రార్థన చేస్తా. పోయినాడు. పోయేసి ఆ ఇంట్లో ఉపవాస ప్రార్థన చేసినాడు. మరుసటి రోజు నల్ల కుక్క లేదు, తెల్ల కుక్క లేదు, కుక్కలన్నీ పారిపోయినాయి. ఆ రాత్రి వాళ్ళు సమాధానంగా ఉరకలు కొట్టుకుంటూ పడుకున్నారంట. నల్ల కుక్క వచ్చిందా అని అడిగినాడంట. నల్ల కుక్క లేదు, ఏం లేదండి అన్నట. ఇప్పుడు వరకు ఆ కుటుంబం అంతా, ఆ గ్రామం అంతా విశ్వాసులు అయిపోయినారు. ఏమంటారండి? ఎల్షద్దై కాదా? చెప్పండి. ఎల్షద్దై అంటే ఏంటి? సర్వశక్తిమంతుడు. ఎంత గొప్ప దేవుని పెట్టుకొని ఒక ఆత్మను కూడా ప్రభు గురికి సంపాదించలేకపోతే అసలు ఎల్షద్దై అని పేరు పలకడానికి అర్హులమ్మ మనం? ఒక ఆత్మను కూడా ప్రభు గురికి సంపాదించకపోతే ఎట్లమ్మా? ఆయన శక్తి మనలో ఏం కావాలి? బయలుపరచబడాలి. శక్తి మనలోంచి ఏం కావాలమ్మా? ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు. ఎల్షద్దై, ఉన్నవాడును అనువాడు అంటే దానికి అనుసంధానమైన వాక్యం ఇది. ఎల్షద్దై. ఇప్పుడు ఆ శక్తి వచ్చింది. అదే పేతురు గారు, ఆయన ఏంటి, యేసు ప్రభువును బంధించి తీసుకుపోతుంటే అక్కడ పోయి తల్లి కాచుకుంటా ఉన్నాడు. 3 సార్లు ఆయన ఎవరో నాకు బొంకినాడు, అబద్ధం ఆడినాడు. ఇప్పుడు అంత పిరికోడు, అంత పిరికైన పారిపోయిన వ్యక్తి, అబద్ధమాడిన వ్యక్తి ధైర్యంగా నిలబడి యేసే క్రీస్తై ఉన్నాడు, ఆయనే నిజమైన రక్షకుడు అని ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. ఎక్కడికి వచ్చిన ధైర్యము? పరిశుద్ధాత్మ వల్ల. పరిశుద్ధాత్మతో నింపబడితే కానీ ఆ శక్తి రాదు. ఇప్పుడు ఒక్క మాట చూడండి. అదే పేతురు గారు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 12, 13, 14 చదవండి. అనేకమైన సూచక్రియలు చేయబడుచుండెను. ఇప్పుడు చదవండి ఇంకా. పేతురు గారు వచ్చుచుండగా రోగులను వీధుల్లోకి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను, ఎట్లంట, చెయ్య, వస్త్రమా, ఖర్చిపా, ఈ దినాలు ఖర్చిపులు బాగా అమ్ముతున్నారు. ఖర్చిపులు, నూనె బాటిల్ కొనుక్కున్నారు ఎవరన్నా అన్నారా? అంత ముసిపిసు అవుతున్నారు ఏంటి? నూనె బాటిల్ కొనుక్కుంటారు ఎవరన్నా? ఖర్చిపులు కొంటారు కొంతమంది. అక్కడ ఖర్చిపు లేదు, నూనె బాటిల్ లేదు, ఏం లేదు. ఏముంది అక్కడ? ఆయన నీడ పడితే ఏమైందంట? చదవండి. ఉంచిరి. ఏమైనారు? ఏం పడితే? ఎవరి నీడ?
ఏంటండి ఆ శక్తి? ఇది ఎల్షద్దై కాదా? పాత నిబంధనలో మోషే గారి ద్వారా తన శక్తిని బయలుపరుచుకున్న దేవుడు, కొత్త నిబంధనలో చదువు లేని వ్యక్తి, చేపలు పట్టే వ్యక్తి, పామరుడు, ఆయన ఎంత బలముగా వాడుకున్నాడు. ఎంత బలమైన శక్తి. అమ్మా, మీ ఇంట్లో కానీ, మీ పిల్లల్లో కానీ, మీ కుటుంబంలో కానీ ఇటువంటి శక్తి మీకు వద్దా? సర్వశక్తి గలది. అందు గురించి 2 సార్లు మా మాట చదివినాం. ఆదికాండం 17:1 ఏం చదివినా? నేను సర్వశక్తి గల దేవుడు, నేను ఉన్నవాడు అనువాడు, దానికి అనుసంధానంగా నేను సర్వశక్తి గల దేవుడను కదా. అంతేకాకుండా నిర్గమకాండములు మళ్ళీ మోషే గారితో అదే మాట అంటాడు. ఏమని? నేను ఎల్షద్దాయిని. నేను ఎల్షద్దాయిని. మందిరానికి వస్తున్న సోదరుడా సోదరి, పిల్లలు కానీ ఒకసారి జ్ఞాపనించు. మీ జీవితంలో ఎప్పుడన్నా అద్భుతం జరిగిందా? అద్భుతం చూసిన ఎప్పుడన్నా? అద్భుతం చూసినావా అయ్యా? ఇక్కడ ఎవరైనా నా జీవితంలో దేవుడు అద్భుతం చేసినాడు అన్న వాళ్ళు చేయతండి. ప్రైజ్ ది లార్డ్. ఒకరు ప్రైజ్ ది లార్డ్. చిన్న అద్భుతమైన పర్లేదు, ఏం జరగలేదా? ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. నా జీవితంలో ఇంకా భయంకరం జరిగింది. అది సాయంకాలం అందరూ వస్తారుగా, అప్పుడు చెప్తాను. ఎల్షద్దాయి అనే పేరుకు నువ్వు తగినటువంటి విశ్వాసి ఉన్నావా? ఆ పేరు ఉచ్చరించడానికి మనం అర్హులమా? సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు నీ ద్వారా ఏం కావాలి? మహిమపరచబడాలి. నీ ద్వారా మహిమపరచబడుతున్నాడా? ఆయనకు బాధ కలుగుతుందా? చెప్పండి. ఈరోజు దేవుడు తన యొక్క ఉనికిని, తన అద్భుతమైన ఉనికిని బయలుపరుచుకుంటున్నాడు. నీవు నేను ఎలా జీవించాలి, ఎంత నమ్మకంగా జీవించాలి, అది నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఇంకొక మాట చూసుకుంటా. ఆయన ఇంకేమన్నాడు? నిర్గమకాండము 20వ అధ్యాయము 5-6 వచనాలు. నేను ఏమంటున్నాడండి ఇక్కడ? రోషము గల దేవుడను. అక్కడ నేను సర్వశక్తి గల దేవుడను, నేను ఉన్నవాడను అనువాడన్న దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఇంకా రోషం గల దేవుడు. రోషం అంటే ఏంటి చెప్పండి? రోషం అంటే ఏంటి చెప్పండి? రోషం అంటే ఎట్లుంటది అమ్మా? ఇప్పుడు రోషం అంటే ఎట్లుంటదంటే, అది సడన్గా వచ్చేస్తుంది, అది అకస్మాత్తుగా వస్తుంది. అది ఒక బలహీనమైన వ్యక్తి కూడా రోషం వచ్చిందంటే బలం వచ్చేస్తుంది. ఇంకా ఏమొస్తే? రోషం వస్తే. రోషం గల దేవుడు దేని విషయంలో రోషం గలవాడు? నేను తప్ప. చూడండి, ఒక భర్తకు రోషం ఎప్పుడు వస్తుందంటే, భార్య అని తప్పు చేసిందంటే భయంకర రోషం వచ్చేస్తుంది. ఆ రోషం ముందుకు ఎవరు నిలబడలేరు, ఎవరు చెప్పినా ఇల్లు. ఇంకా అది రోషం. పవిత్రత విషయంలో రోషం. చెప్పండి అందరూ కూడా. పవిత్రతను పోగొట్టుకున్నావా విశ్వాసి? నువ్వు రోషం లేని విశ్వాసివి. పవిత్రతను పోగొట్టుకున్న విశ్వాస విషయంలో దేవుడు ఎంతో రోషంతో మండిపోతూ ఉంటాడు. కాంప్రమైజ్. చెప్పండి, ఏమైపోతారు వాళ్ళు అంటే? ఏం చేయాలి? దాన్ని ఏమంటారు? రాజీ పడిపోతుంటారు అన్నిట్లో. నేను లక్ష్మమ్మక్క హైదరాబాద్లో నేను ఎక్కడైతే సేవ చేస్తున్నానో
పక్క భయంకరంగా నిష్ట విగ్రహానికి రాలామే. ప్రభు దర్శించినాడు, రక్షింపబడింది. సో మొట్టమొదటి రక్షింపబడిన తర్వాత హెబ్రోన్ మందిరం నుంచి ఆ మోటో కార్డ్, మన మోటో కార్డు ఉంటుంది కదా, ఆ మోటో కార్డు తీసుకొచ్చేసి ఆ విగ్రహం ఉన్న చోట ఖాళీగా ఉంటే ఖాళీ ఉన్న చోట పెట్టేస్తాం. విగ్రహాలు తీసేసి ఆయన అప్పుడు దాకా విగ్రహం తీసేసి దేవుడు వాక్యం పెట్టుకో. భర్తకు రోషం వచ్చింది, నా భార్య విగ్రహాలు తీసేసి ఇది పెడుతుందా అనేసి ఏం చేసినాడంటే ఏనుగు బొమ్మ తెచ్చినాడు. ఏనుగు బొమ్మ అంటే ఏమంటారు? గణేష్. ఏమంటారు దాన్ని? అవినాయకుడు. ఏదో తెచ్చేసి దాని పక్కన పెట్టాడు. దేని పక్కన? ఆ వాక్యం పక్కన పెట్టాడు. నిజంగా చూడండి, పొద్దున్న చూసేసరికి ఆ విగ్రహం కింద పడి బొక్కలైపోయింది. ఆ రూమ్లోకి ఎవరు పోరు. అప్పుడు ఆయన, అరే ఈ దేవుడు సర్వశక్తి గల దేవుడు, అది నిలబడలేకపోయింది అక్కడ. ఆమె విశ్వాసం ఇప్పటి వరకు కూడా కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ముసలామైపోయింది. ఇప్పుడు ఆమె కన్నీళ్ళ ప్రార్థన, రోషము, దేవుని కొరకు రోషము. ఏలియా గారిలో చూడొచ్చు ఆ రోషం. ఎవరిలో చూడొచ్చు? ఎప్పుడు ప్రవక్తలందరినీ చంపేస్తా ఉంది. ఎవరు? యెజబెలు కదా. రాజుల పత్రికలో, రాజుల గ్రంథంలో ఏం చూస్తాం? యెజబెలు ప్రవక్తలందరినీ చంపేస్తా ఉంటే ఈయన ఒక్కడు మిగిలినాడు, పారిపోతా ఉన్నాడు. ఈయన కూడా దాక్కున్నాడు. ఒకరోజు కర్మేల్ పర్వతం మీదకి తెచ్చి ఏం చేసినాడమ్మా? కర్మేల్ పర్వతం మీద ఏం చేసినాడు? రోషం కలిగిన సేవకుడు సవాల్ విసిరినాడు. ఏ దేవుడు ఈ బలి అర్పణలను అగ్ని ద్వారా దహిస్తాడో ఆయనే నిజమైన దేవుడు. రోషంతో సవాల్ చేస్తాం మనం. రోషం ఉంటే. రోషం లేదు కనుక మనం గమ్మును కూర్చొని ఉంటాం. రోషం ఉందా? సర్వశక్తి గల దేవుడు, ఎల్షద్దాయి దేవుడు, ఓకే. రోషం కూడా ఉండాలి. మనకేముండాలి? జలస్ ఫర్ ద లార్డ్, ప్రభుకు రోషం ఉందా? ఇప్పుడు ఈ దైవజనునికి రోషం ఉంది. ఆ రోషం ఎట్లా మండుతున్నది అనమాట. ఏ దేవుడు ఇది రుజుపిస్తాడు? ఆయన అగ్ని ద్వారా జవాబిస్తాడు. ఆయన చేసిన ప్రార్థనకు ఆమెను కూడా చెప్పలేదు. ఆమెను అన్నాడా? ఆమెను అనకముందు ఏమొచ్చేసింది? అగ్ని ఆకాశాన్ని చీల్చుకొని కిందికి దిగి వచ్చింది. ఏం జరిగింది అప్పుడు చెప్పండి? యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజం. సాగిలపడినారు అందరు. అది రోషం అంటే. నీ జీవితంలో ఒకసారి జ్ఞాపకం ఉంచుకో, ప్రభు కొరకు రోషం కలిగి ఏదైనా పని చేసినావా? ప్రభు కొరకు రోషం కలిగి ఏదైనా పని చేస్తున్నారా? చైనాలో ఒక సంఘటన జరిగింది, అది చెప్పి ముగిస్తాను. చూడండి, ఇప్పుడు ఆ చైనాలో నేను చెప్పినాను, వాచ్మెన్ నీ గారు చైనాలో స్వార్థకి వెళ్తున్నారు. వాళ్ళ సంఘం అంతా కూడా స్వార్థ చేస్తున్నారు. మరి నేను సంఘం పోయింది కదా స్వార్థకు. ఆ ప్లేస్ పేరు ఏం పేరు? నేను పోయిన ప్లేస్ గొల్లగూడెం. ఆ ప్రాంతంలో మనం స్వార్థ చేసినాము. లైన్గా మనం వెళ్తున్నాం కానీ ముగ్గురు వెళ్తున్నాం కానీ అట్లా క్రమంగా వెళ్ళాలమ్మా. ఎప్పుడు జ్ఞాపకం ఏదో అట్లా గొర్రెలాగా అట్లా వెళ్ళిపోదు. మనం ఎట్లుండాలా? ఒక సైన్యంలాగా ఉండాలి. ఎప్పుడు ఎట్లుండాలా? క్రమముగా ఉండాలి. పత్రికలు ఇచ్చేసి మళ్ళీ లైన్లో వచ్చి నిలబడాలి. అది నేర్చుకోండి మీరు. దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని. ఇప్పుడు అక్కడ ఈ చైనాలో వీళ్ళు సువార్తకి వెళ్తా ఉంటే అక్కడ ఈ డ్రాగన్, దాన్ని దేని పూజిస్తారు వాళ్ళు? డ్రాగన్ ఏమంటారు? ఘట సర్పం. దానికి ఇన్ని తలకాయలు ఉంటాయి, ఇట్లా తలకాయలు ఉంటాయి, ఇట్లా కదా. దాని పూజ జరుగుతూ ఉంది. ఆ రోజు అక్కడ తప్పనిసరిగా ఆ పూజ జరిగినప్పుడు వర్షం పడుతుంది. ఏం పడుతుంది? వర్షం పడుతుంది కనుక ఇప్పుడు వాళ్ళు స్వార్థ చేస్తూ ఉంటే వీళ్ళు ఆ డ్రాగన్ వాళ్ళు వచ్చేసి మీ యేసు ఏం చేయడు, ఏం బాగా అవమానపరుస్తున్నారు. వాచ్మెన్ గారు ఎందుకు వీళ్ళతో గొడవ అనేసి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే ఒక యవనస్తుడు
అంత 17 బాబు, ఏయ్ యేసు సర్వశక్తి గల దేవుడు, రేపు వర్షం పడదు అన్నాడు. వర్షం పడదా పిచ్చోడా, మా దేవత తప్పకుండా వర్షం పంపిస్తుంది, సవాల్ అన్నాడు. రోషంతో చెప్తున్నాడు, పడదు చూడు, మా దేవుడు ఆపుతాడు వర్షం. ఈయన వాచ్మెన్ గారు ఇంత దైవజనుడు, అరే గమనంటారు లేదు, రోషం అంటే అది చూడండి, రోషం ఎవరస్తుడు. ఆ రోషము, ఆయనలో ఉన్న రోషం చూసి ఆ విశ్వాసులందరూ భయపడిపోయారు. ఇంత రోషం ఏంట్రా, కొద్దిగా కంట్రోల్. హిందీలో ఏమంటారంటే జోష్ మే భీ ఓష్ రేనా అంటారు. అంటే జోష్ అచ్చా హై పర్ ఓష్ భీ రేనా అంటే దాన్ని ఏమంటారు మోసే, ఆ ఉద్రేకం ఉండాలి కానీ కొద్దిగా ఏముండాలా, అది కంట్రోల్ కూడా ఉండాలంటే. ఏం లేదు, ఎగిరిపోతాడు, ఎవరు వస్తాడు, రేపు పడదు అంటున్నాడు. మరి బాబు ఇంత పెద్ద సవాలు ఇస్తూ వచ్చినారు ఇప్పుడు అనేసి ఆ రాత్రంతా ఉపవాసం మొరపెట్టి అందరు సంఘం అంతా, ప్రభా యవనస్తుడు ఇట్లా సవాలు విసిరాడు ప్రభా, రోషం గల దేవా ఆ వర్షం రాకుండా చేయి ప్రభా. మరుసటి రోజు వర్షం రాలేదు. వాళ్ళప్పుడు ఆ డ్రాగన్ ని పూజించి వాళ్ళందరూ ఎటొచ్చినారు, ప్రభు వైపు వస్తారు. ఒక మాట చెప్తున్నారు, రోషం కలిగి. బైబుల్ ఇంకెవరున్నారు రోషం కలిగి ప్రభు కొరకు జీవించిన వాళ్ళు? ఫినెహాస్. ఎవరు? ఫినెహాస్. అంటే మనసులు ఎట్లా వచ్చేస్తుంది, ఉద్యోగం వస్తుంది. ఫినెహాస్ ఏం చేస్తాడండి, దేవుని కలిగిన రోషం ఆయనకు వచ్చిందట. రోషం కదా, ఆ ఇశ్రాయేలుడు ఇంకా మిద్యానీరాలు వారి గదిలోకి వెళ్ళేసి ఇద్దరిని ఒక పోటు ఇద్దరికి అక్కడ చచ్చిపోయినారు. అది దైవిక రోషం అంటారు దాన్ని. వెంటనే తెగుళ్ళు అయిపోయినాయి, తెగుళ్ళు ఆగిపోయినాయి. దాన్ని ఏమంటారమ్మా, దైవిక రోషం. మన కొద్దిగా రోషం ఉంటే మన భారతదేశం ఇప్పటికల్లా అద్భుతంగా ప్రభు పాదాల దగ్గరకు వచ్చేది, రక్షణ పొందేది కదా. మీరు ఒక రోషం కలిగి, ప్రభు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు రక్షింపబడాలని ప్రార్థన చేస్తున్నారా? ఒక రోషం, ఒక పట్టుదల, ఒక భారం ఉందా? ప్రభు మా ఇంటి పక్కన నా సొంత బంధువులు, నా రక్త సంబంధికులు నాశనం అయిపోతున్నారు, రక్షణ పొందాలి ప్రభు అని రోషం కలిగి ప్రార్థన చేస్తున్నారా? రోషం కలిగిన దేవుడు, రోషం కలిగిన విశ్వాసం ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? అగ్ని దిగి వస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది? నీకు రోషము, రోషం లేదు కానీ రోస్ట్, చికెన్ రోస్ట్ ఉంటుంది. చికెన్ రోస్ట్, ఫీస్ట్, ఇవన్నీ చాలా ఇష్టం. ఎట్లా ఈ సవాల్తో మనం మోకరిస్తాం, ప్రభా నా బ్రతికి ఎట్లా? ఎంత రోషం కలిగిన ఆత్మీయ తండ్రులు. పౌలు గారుకున్న రోషం ఎటువంటి రోషం అండి, అగ్నిలాగా మండినాడు ఆయన. ఆయన ఎవరు ఆపలేకపోయినారు. చక్రవర్తులు ఆయన ముందు కదా భయపడిపోయినారు, గవర్నర్లు కూడా భయపడిపోయినారు. ఆయన వాక్యం చెప్తే ఫిలిక్స్ ఏమైనాడండి, గడగడ వనికి, బాబు ఇప్పుడు వద్దులే తర్వాత అన్నాడు. అటువంటి పవర్ఫుల్ ఆ రోషం, అగ్ని. ఒకసారి ఆలోచించండి అమ్మా. 20 సంవత్సరాల నుంచి నేను విశ్వాసం వాళ్ళు చేయొద్దండి. 20 years నుంచి, 20 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి నేను ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చేయొద్దండి. సరే, 25 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి నేను విశ్వాసిని అన్నవాళ్ళు 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. సరే, వెరీ గుడ్. 15 సంవత్సరాల నుంచి నేను విశ్వాసం అన్న వాళ్ళు 15 సంవత్సరాలు ఏంది ప్రభువుని నమ్ముకొని. కొంతమంది ఇలా ఎత్తుంది, నాకు అస్సలు కనబడట్లేదు. అసలు రోషం ఉంటే ఎత్తండి, రోషంగా ఎత్తండి. 15 సంవత్సరాల నుంచి విశ్వాసి కదా, 10 సంవత్సరాల నుంచి విశ్వాసి, 10 సంవత్సరాల నుంచి. ఒక చిన్న ప్రశ్న, 25 సంవత్సరాల నుంచి విశ్వాసిగా ఉన్న మీరు ప్రభు కొరకు ఏం చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి విశ్వాసము, 15 సంవత్సరాల నుంచి విశ్వాసము, 10 సంవత్సరాల నుంచి విశ్వాసం ఉన్న నీవు
ప్రభు కొరకు ఏం చేసినావు? మోషే గారు ఐగుప్తుకు పోయినాడు, ఐగుప్తును తల్ల క్రిందులు చేసి పడేసినాడు. రోషం గల దైవజనుడైన ఏలియా గారు కర్మెలు పర్వతం ఎక్కినాడు, అగ్నిని కిందికి తీసుకొచ్చినాడు. అగ్నిని ఆయన మోకరించి ప్రాణం చేస్తే అగ్ని దిగి వచ్చిందండి. నీవు నేను చేస్తున్నావు కదా. నువ్వు మండు చూడాలి, ఇతరులను మండింపు చేయాలి. చెప్పండి అందరూ, నువ్వు మండు చూడాలి, ఇతరులను మండింపు చేయాలి. నువ్వు చల్లారిపోతే కుటుంబ ప్రార్థన చేసుకోకుండా తల్లిదండ్రులు ఇట్లున్నారు అనుకో, పిల్లలు కూడా ఇట్లా అనుకుంటూ కూర్చుంటారు. ఏంటది? సైతాన్ని పట్టుకొని కూర్చుంటారు, ఇంకేం లేదు, అంతే. లేటర్ కుటుంబ ప్రార్థన అంటే అందరు భయపడి కూర్చొని రావాలి. కుటుంబ ప్రార్థన లేదు కుటుంబంలో కదా. ఏంటది? రోషం కలిగిన కుటుంబమేనా? రోషం కలిగిన విశ్వాసేనా? మనం ఎల్ షద్దా అయినటువంటి నామం, సర్వశక్తి గల దేవుడు, నేను సర్వశక్తి గల వాడు అంటున్నాడు. మనం ఎలా ఉన్నాం? ఇన్ని సంవత్సరాలు అయిపోయిందమ్మా, ఎలా ఉన్నాం మనం? ప్రభు పాదాల దగ్గర ఒక్కసారి మోకాల మీదకి వచ్చేసి, ప్రభా నన్ను క్షమించు, నాలో ఆ శక్తి, ఎల్ షద్దాయిన ఆ శక్తిని, ప్రభా ఆ రోషం, మహారోషం కలిగిన దేవుడు ప్రభా, నువ్వు ఫినియాస్ గారిలో ఉన్నటువంటి ఆ రోషం, ఏలియా గారిలో ఉన్న రోషము నాకు అనుగ్రహించి ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా. జ్ఞాపించుకోండి, అందరు కళ్ళు మూసుకోండి ప్రభు పాదాల దగ్గర. ఒకరోజు విజయవాడ నుండి హైదరాబాద్కి ఒక ఓలువో బస్ వెళ్తా ఉందంట. గన్నవరం దాటిన తర్వాత డ్రైవర్కి గుండెపోటు వచ్చేసింది. ఇక్కడ నడిపించను, చెయ్యి కూడా కదలించండి, నొప్పి వచ్చేసి పడిపోయినాడు. వెంటనే ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేసేసి, అక్కడ ఏం హాస్పిటల్స్ లేకపోతే ఆయన అక్కడ మీరు పడుకోండి మనం హాస్పిటల్ తీసుకోదాం. అయితే ఎవరన్నా నడిపిస్తారా, డ్రైవర్స్ ఉన్నారా అని అంటే, ఒక ఆయన నేను నడిపిస్తా అన్నాడంట. మీరు నడిపిస్తారన్నాడు. నడిపంటే ఒడ్డుని పోయినాడంట. బాగా నడిపన్నాడంట. ఆయనకు స్టార్ట్ చేసినాడండి. అందరూ పోయి పడుకున్నారు. పడుకొని ఇక రాత్రంతా పోతా ఉంది. ఇక పోయి పొద్దున్న చూసేసరికి ఎక్కడున్నారు అక్కడనే ఉన్నారట. పొద్దున్న చూసేసరికి ఎక్కడున్నారట, ఎక్కడున్న బస్సు అక్కడ. ఆయన వాళ్ళందరూ కోపం వచ్చేసి, ఏంటయ్యా నువ్వు రాత్రి అంతా బుర్రు అన్నావు, ఏంటది అసలు బుర్రు పడ్డంటే? ఆయన అన్నాడు, నీ లైసెన్స్ చూపించమంటే, ఆ రోడ్ రోలర్ ఉంటారు కదా, ఏది రోడ్ రోలర్ ఏం చేస్తుందండి, ముందుకు పోతుంది. ఆయన ఏం రాత్రంతా ఏం చేస్తున్నాడట, ముందుకు పోతున్నాడట, వాళ్ళ వెనకాల వస్తాడట. ఆ పక్కన రోడ్లు ఆపినాడు, సైడ్లో ముందు పోతాడట, వెనకాలకు వస్తాడట. ఇప్పుడు మనం కూడా 25 సంవత్సరాలు ఏం లేదు, అట్లా పోయినట్టు పోతామట, మళ్ళీ వచ్చిన చోటకు మళ్ళీ వస్తామట. ఎక్కడేసిన గొంగలి ఒక్కసారి జ్ఞాపకం. ప్రభా ఎలా ఉంది ప్రభా నా జీవితం? అగ్నిలాగా మండుతుందా? ఎల్ షద్దా అయిన దేవునికి మహిమకరంగా జీవిస్తున్నానా? నా వల్ల ఒక ఆత్మ కూడా రక్షింపబడకపోతే ఏమి ప్రయోజనము, ఏమి లాభం ప్రభా? ప్రార్థనని రోషం, ఏలియా గారికి ఉన్న ప్రార్థన రోషం, అగ్నిని దిగి తీసుకొచ్చినాడు ఆయన. అగ్నిని మొత్తం దించినాడు ఆయన. అంత గొప్ప రోషం. దేవా నన్ను క్షమించు. నా పితరులకు ఉన్నటువంటి ఆ రోషము, ఆ ఆత్మ బలము నాకు కూడా అనుగ్రహించు. పరిశుద్ధాత్మ శక్తితో నింపు ప్రభా, నాకు సహాయం చేయి కదా. లేని పక్షాన మనం అట్లనే జీవితాంతం అట్లనే సల్లారిపోయిన విశ్వాసులు కూడా అయిపోతాం. నీ వల్ల దేవునికి లాభం లేదు, సాతాను కూడా అంత ఆరిపోయిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళేం చేయాలని అసలు పట్టించుకో మండుతా ఉంటే అమ్మో దగ్గర రాడు. చల్లారిపోయిన వాళ్ళు ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు బాగా కర్ర మండుతుంది అనుకో, పొయ్యిలో కర్రలు మండుతుంటే ముట్టుకుంటామా?
అగ్నిని ముట్టుకుంటామా? ముట్టుకోలేం మనం. అదే కర్ర ఆరిపోయింది అనుకో, దాన్ని ఏం చేస్తారండి? ఆ కర్రను బయటికి తీసి దాన్ని బొగ్గు చేసి దంచి దంచి ఏం చేస్తారు? దంచి టూత్పేస్ట్ కూడా చేసుకుంటారు. అట్లయిపోయినాం మనం ఈ దినాల్లో. చల్లారిపోయిన విశ్వాసం ఏం చేస్తాడు? అట్లా పట్టి అట్లా నల్లగొట్టు పడేస్తాడు సాతాడు. అదే కర్ర మండుతుంది అనుకో, ముట్టలేడు వాడు. దహించి అగ్నిలాగా ఉండాలి మనం. సాతానుడు భయపడాలి. అటువంటి విశ్వాస జీవితం జీవించాలి. ఎల్షద్దాయిని పేరుకు తగినట్టుగా నమ్మకంగా జీవించాలి ప్రభు కొరకు. రెండు మోకాళ్ళ మీదకి వస్తాం, మోకరించి చెప్పండి. అలాగే అక్క.